మీరు ఏం మాట్లాడతారా అని చెప్పి అక్కడ యాంకరు, హీరోయిన్లు, సోషల్ మీడియాలో మీ అభిమానులు చాలా అంటే చాలా ఆత్రంగా వెయిట్ చేశారు. అండ్ నా టెన్షన్ ఏది తెలుసా అండి, అక్కడ మిక్సింగ్ అవుతుంది, వాళ్ళు అక్కడ ఏం చేసేస్తారో అని టెన్షన్ పడుతున్నా. ఇప్పుడు నేను లేట్గా రావడానికి కూడా కారణం అదే. మళ్ళీ నేను అడిగితే అక్కడ ఏం మిక్స్ చేసేస్తారా అని టెన్షన్ పడుతున్నా. అదే మీ మిక్సింగ్ మిస్ అయ్యాం అది. మీరు స్పీచ్ కాకుండా డైరెక్ట్ Q&A అనేటప్పటికి అదొక డిసప్పాయింట్మెంట్. మొత్తం మీడియా దగ్గర నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మీ మీద 100 కళ్ళతో. కావాలంటే 5 minutes తర్వాత ఎక్స్ట్రా ఇస్తామండి. సో లాస్ట్ టైం రవితేజ గారితో మీ సినిమా గురించి రకరకాలుగా ఏ ఒపీనియన్ ఉన్నా సరే ఒక రకమైన మ్యాజిక్ పార్ట్లో శ్రీలీల గారితో ఒక మ్యాజిక్ చేసేసి పాస్ అయిపోయారు. ఈసారి ఏంటి ఆ మ్యాజిక్ ఏముంది మజాకాలు? సార్ చెప్తాను సార్. ఇప్పుడు నేను యాజ్ ఎ డైరెక్టర్గా సీన్ లొకేషన్లో తీస్తున్నప్పుడు ప్రతి సీన్లో ఏదో ఒక మ్యాజిక్ అయితే కానీ అది వర్కౌట్ అవ్వదని బిలీవ్ చేస్తాను. మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ మ్యాజిక్ జరిగేటంత వరకు డల్గా ఉంటాం. వన్స్ ఆ మ్యాజిక్ జరిగిపోయింది ఆ సీన్ పండేసింది అనుకుంటా. ఎందుకంటే మ్యాజిక్ని ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువ మ్యాజిక్లు చూసేవాడిని స్కూల్లో. సో కాబట్టి ప్రతి సినిమాలో కూడా ఏదో మ్యాజిక్ జరగాలి అని అనుకుంటా. అలా జరుగుతున్నాయి, ప్రతి సినిమాలో జరుగుతూ వచ్చింది. ఇందులో కూడా